ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే అమ్మ వాళ్ళు సిటీకొచ్చి ఇలా ఉండాలంటే అస్సలు ఉండలేరు. ఈ ఎన్విరాన్మెంట్‌కి వాళ్ళు అస్సలు సెట్ కారనిపిస్తది. సో, మా మమ్మీకైతే అసలు టైమ్ పాస్ కాలేదు. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! ఇలా బర్ఫీలాగా చేస్తాను అని చెప్పి పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా ఏంచేసి మా తమ్ముడితో ఇలా కచ్చా పచ్చాగా దంచేస్తుందనమాట. ఆ రోజు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అది చూసుకుంటూ వీడైతే ఇలా చేస్తున్నాడు. ఇంత లోపల మా మమ్మీ పాకం పెట్టేసింది. ఇలా చిక్కగా పాకం వచ్చే వరకు చూసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసేసుకొని నీట్‌గా కలిపేసుకోవాలనమాట. చాలా సింపుల్‌గా ఉంది రెసిపీ కూడా. బట్ పాకం దగ్గర మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా నీట్‌గా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌కి మనము నెయ్యి కానీ, ఆయిల్ కానీ పట్టించుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ పాకం అంతా కూడా. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ పక్కన పెట్టేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం నైఫ్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో ఇలా కట్ చేసేసుకుంటే అంతే బర్ఫీ రెడీ అయిపోయిందనమాట. నేను ఎప్పుడు లడ్డూలాగా చేస్తాను కదా! సో, మా మమ్మీ ఈసారి బర్ఫీలాగా చేసింది. మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.